ఆరుమూరు పట్టణంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. సర్వ సమాజ్ ప్రజా ఐక్య సమితి అధ్యక్షులు కొట్టల సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊర పండుగ కార్యక్రమంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవత యొక్క విగ్రహాలను ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం గావపట్టుడు కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మంది వరకు పాల్గొన్నారు. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వారు ఆకాంక్షించారు. ఆరుమూరు మరింత అభివృద్ధి చెందాలని గ్రామ దేవతలను వారు వేడుకున్నారు. ఆరుమూరు పట్టణంలోని మేరు సంఘం భవనంలో పట్టణ మేరు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గోని లహరి రఘు, రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాజం హాజరయ్యారు. మేరు సంఘం పట్టణ అధ్యక్షుడుగా దీకొండ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా కొట్టూరు వినోద్, కోశాధికారిగా కొడిచెర్ల అరుణ్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉపాధ్యక్షులుగా కొట్టూరు ఆనంద్, రాపర్తి రమేష్, లోచ చంద్రశేఖర్, రామగిరి గంగాధర్, దీకొండ కిరణ్, సంయుక్త కార్యదర్శులుగా రామగిరి గంగాధర్, నరేష్, రాపర్తి భూమేశ్వర్, సంగ గణేష్, రామగిరి ముత్తన్న తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు, కౌన్సిలర్ తిరుమల సుమన్లను నూతన కార్యవర్గ సభ్యులు పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేరు సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. ఇటీవల రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిందన్నారు. కావున మేరు సంఘం సభ్యులు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతున్నామన్నారు. నూతన అధ్యక్షులు దీకొండ లక్ష్మణ్ మాట్లాడుతూ మేరు సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంత్, మాజీ పట్టణ మేరు సంఘం అధ్యక్షులు రవినాథ్, మేరు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేరు సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు శ్రీ పోల్గం గంగా కిషన్ గారిని ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఈ నూతన కమిటీ ప్రముఖులు అభివృద్ధి పథకం తీసుకెళ్లి ఐక్యంగా ఉండడానికి నేను తండ్రి పేరు మేరు సంఘం ఆరుమూరులకు 3 సంవత్సరాల వరకు ఎన్నికైన సందర్భంగా దేవుడి సాక్షిగా, కులం సాక్షిగా, ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసి మేరు సంఘం ఆరుమూరు నియమ నిబంధనలకు లోబడి దాని ఆశయ సాధనకై త్రికరణ శుద్ధిగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రమాణం చేసి మేరు సంఘం ఆరుమూరు నియమ నిబంధనలకు లోబడి దాని ఆశయాల సాధనకు త్రికరణ శుద్ధిగా కృషి చేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై మేరు. థ్యాంక్ యూ మేడం. ఇవాళ జరిగిన ఎన్నికల్లో
నూతనంగా ఎన్నికైన అందరికీ మరొకసారి ఎంతో ఉత్సాహంతో ప్రమాణం చేసినారు. ఇన్ని రోజులు చేసిన ప్రగతే కాక భవిష్యత్తులో కూడా అదేవిధంగా అందరి కుల బాంధవుల సహకారంతో మన సంఘాభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని అందరి ముందట అందరూ ఎంతో ఉత్సాహంగా గొంతెత్తి నినదించినారు. కావున ఈ సమావేశానికి హాజరైనటువంటి మండల ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు, మరి రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ పట్టణ మేయర్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. సెక్రటరీగా నేను కొట్టూరు వినోద్, మా క్యాషియర్గా కోడిజల్ల అరుణ్ గారు, అలాగే యూత్ ప్రెసిడెంట్గా సంఘి ఆనంద్ గారు, యూత్ సెక్రటరీగా గల్ల గంగాధర్ గారు, యూత్ కోశాధికారి సంఘ విజయ్ కుమార్ గారు, యూత్ సంయుక్త కార్యదర్శి మ్యాదరి హేమంత్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు విజయవంతంగా చేపడతామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నారు. మా సభ్యులందరూ ఇళ్ల కాలం ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి మాకు సపోర్ట్ ఇచ్చిన సభ్యులు ప్రతి ఒక్కరికి మా పాదాభివందనాలు. ఇకపైన ఇంకా ఎక్కువ పనులు చేసి చూపెట్టి వీళ్ళ పేరు నిలబెడతామని మేము హామీ ఇస్తున్నాం. భీమ్గల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ప్రారంభించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ తంగిరాల మాధవిదేవి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి న్యాయస్థానాన్ని ప్రారంభించారు. మారుమూల ప్రాంతంలో న్యాయ సేవలు అందుబాటులోకి రావడంతో సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందని, త్వరితగతిన సేవలు అందనున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జస్టిస్ మాధవిదేవి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు, వాద్యదారులకు వేగవంతమైన సులభమైన న్యాయ సేవలు అందించేందుకు స్థానికంగా కోర్టుల ఏర్పాటు ఎంతో దోహదపడుతుందన్నారు. భీమ్గల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఇకపై కోర్టు పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, దీనివల్ల సమయంతో పాటు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ చందర్, న్యాయవాదులు చేతిరే సురేష్, జగన్, ఎల్ఈడి గంగాధర్, భూపతి రెడ్డి, రమేష్, వివిధ పార్టీల నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. భీమ్గల్ కోర్టు విషయం కూడా నాతో ప్రస్తావిస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు ఎప్పుడవుతుంది ఏంటి అని. నేను ఇంటర్ మా రిజిస్ట్రార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత గవర్నమెంట్లో కూడా మాట్లాడి ప్రయత్నం చేసాం తొందరగా వచ్చే దీంట్లో. అంతవరకు నా పాత్ర అంతవరకు. సో కానీ ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా మా తమ్ముడు, మీరందరూ కూడా ఎంతో ఆప్యాయతతో ఈరోజు ఈ గ్రెట్విజువల్ కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరే వరకు కూడా ఎవరు చెప్పొద్దు, ఎవరు భగవంతుడికి మాత్రం తెలియాలి అని. కానీ ఇది పబ్లిక్కి సంబంధించిన కోరిక అయినప్పుడు పబ్లిక్ అందరికీ కూడా తెలియాలి, పబ్లిక్ కూడా కోరుకోవాలి. అన్నప్పుడు న్యాయం జరిగినట్ట. ఇది న్యాయం అంటే ఏమిటి, న్యాయం ధర్మం గురించి బార్ కౌన్సిల్ మెంబర్ తంగిరాల హనుమంత్ రెడ్డి గారు ఒక కథ ద్వారా చెప్పారు. సో అలాగా న్యాయము ధర్మబద్ధంగా, లేకపోతే మనం ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా, ఒక న్యాయ నిర్ణేతగా, ఒక న్యాయమూర్తిగా నేను చెప్పదలుచుకుంది అంటే చట్టబద్ధమైన న్యాయం చేయగలుగుతాం. మేము ఇక్కడ చట్టరీత్యా న్యాయం చేయగలుగుతాం. చట్ట పరిధిలో 4 కార్నర్స్ ఆఫ్ లా, ఇన్ అకార్డెన్స్ విత్ లా న్యాయం చేయగలుగుతాం.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో విషాదం నెలకొంది. 4 యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిజామాబాద్ కు చెందిన 5 యువకులు ఆదివారం సరదాగా గడిపేందుకు బ్యాక్ వాటర్ కు వచ్చారు. నీళ్లలో స్నానానికి దిగిన సమయంలో గుంతలో మునిగి 4 గల్లంతయ్యారు. ఎస్ఆర్ఎస్పీ ముప్ప లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద బ్యాక్ వాటర్ లో 4 గల్లంతవగా 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. విషయం తెలుసుకున్న నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడున్న పరిస్థితిని స్థానిక పోలీసులతో కలిసి సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, రూరల్ సీఏ జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన ముప్పాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఆర్ఎస్పి పోచంపాడు బ్యాక్ వాటర్స్ లక్ష్మీ కెనాల్ పంప్ హౌస్ దగ్గర ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. 3 పిల్లలు, 3 యూత్ అండ్ ఒక బాబు, అర్హాన్ అనే బాబు, అజీం, అమ్ము అతను, వీళ్ళందరూ ఇక్కడ సైట్ సీయింగ్ అని వచ్చి పంప్ హౌస్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే దాంట్లో బ్యాలెన్స్ నీళ్ళల్లో పడి మునిగిపోయారు. ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి తర్వాత ఒకరిని కాపాడడం అనే దాంట్లో ప్రయత్నంలో అందరూ మునిగిపోయారు. దాంట్లో ఇప్పటిదాకా లోకల్ ఫిషర్మెన్, లోకల్ పీపుల్ సపోర్ట్తో, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ సపోర్ట్తో 3 బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక బాడీ కూడా తీయాలి. అయితే రాత్రి అవడం వల్ల ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ కావట్లేదు. రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి బ్యాక్ వాటర్స్ కానీ ఇవన్నీ చూడడానికి వస్తారు, మంచిదే, మీరు నేచర్ని ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. కానీ ఈత ఇవన్నీ రావు. అట్లాంటప్పుడు మన యొక్క జాగ్రత్త, మన యొక్క భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరున్నా ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఈ మొత్తం ఇంత పెద్ద ఏరియాలో వచ్చేసి ఈత రాకుండా నీళ్ళల్లో దూకడం కానీ, నీళ్ళలో చేయడం వల్ల, లేదంటే ఈ సెల్ఫీలు మోజు కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టడానికి కానీ ఈ మోజులో వచ్చి రావడము, ఇటువంటి లేనిపోని కష్టాలు చేసుకోవడం ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు. సో ప్రజలందరికీ, యువకులకి, అందరికీ నా విజ్ఞప్తి, నేచర్ని చూద్దాము, ఎంజాయ్ చేద్దామని వచ్చిన మంచిదే. కానీ మీ యొక్క జాగ్రత్త, మీ యొక్క జాగ్రత్తల గురించి కూడా ఆలోచించాలి. ఈ మోజులో పడి మీకు స్విమ్మింగ్ రాకపోయినా నదిలో దిగడము, లేదంటే బాగులో దిగడము, ఇట్లా బ్యాక్ వాటర్లో దిగి మీ ప్రాణాలని మీద తీసుకురాకండి. థ్యాంక్ యూ. జై హింద్. ఆర్మూరు పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండపం ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, చెట్ల కొమ్మలను తొలగించి శుభ్రం చేశారు. వ్యవస్థాపక అధ్యక్షులు సుంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వారం 1 గంట అని నినాదంతో 24 వారాలుగా ప్రతి ఆదివారం ఇటువంటి స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ కళ్యాణ మండపం ఇన్ఛార్జి ధారావత్ లాలయ్య నాయక్, యోగా మాస్టర్ ఎర్రభూమయ్య, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకి నిశాంత్, గణేష్, రమేష్, సుమన్ కుతడి, లేయ తదితరులు పాల్గొన్నారు. అపరిశుభ్రత, దానివల్ల ఈగలు, దోమలు రావడం జరుగుతున్నది. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందనే ఉద్దేశంతో మా సభ్యులందరం కూడా ఏదో ఒక ప్రాంతంలో, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మా ఆర్మూర్ అంతా కూడా ఇప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలనే దృక్పథంతో మేము ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం నెలకొల్పి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మాకు ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇలాగే మా యొక్క కార్యక్రమాలను ముందు కూడా నిర్వహిస్తూ మా వంతుకు ఎంతవరకు సేవా కార్యక్రమాల్లో ఉంటూ ఆర్మూరు పరిశుభ్రతను పాటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవన్నిటినీ శుభ్రపరచడంలో మా వంతు మేము
మహాత్మా స్వచ్ఛంద సంస్థ తరఫున ఇలాగే సేవలు అందిస్తామని మాకు అవకాశం ఇచ్చి సంస్థను ముందుకు నడిపిస్తున్న సుంకె శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆర్మూరు స్వచ్ఛంద జర్నలిస్ట్ కాలనీ ఆర్మూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుంకశీని గారి యొక్క మరి ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నందుకు మరి వారికి కూడా ధన్యవాదాలు. మరి ముంగడ కూడా అక్కడ వాటర్ ఆగినాయి, ఇక్కడ కార్లు ఉంటాయి, ఈ కార్లను కూడా మున్సిపాలిటీ వారు ఒక ఇంకుడు గుంత మాదిరిగా తీసి ఆ వాటర్ అంతా స్టోర్ అవుతాయి. ఇక్కడ చుట్టూ ప్రాంతాలు ఉన్నటువంటి బోర్లకు కొంచెం వాటర్ ఇంకేటటువంటి ప్రపోజల్ ఉంటుందని నేను ఈ దోమలు కూడా ఉన్నాయి అక్కడ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్మూరు పట్టణంలో ఆదివారం జరిగిన పలు శుభ కార్యక్రమాల్లో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు అరుగులు సురేష్, రామచందర్, నూకల శేఖర్, కేవీ రమణ, వినోద్, బ్యాంకు నవీన్, భాస్కర్, విఠోబాయ్ శేఖర్, ఓన్ ట్రేడర్స్ గంగమోహన్, దోమల సీను, లక్ష్మణ్, కర్త నవీన్, నగరి వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఆలూరు మండలం దేగం గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో శనివారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీనారాయణ మందిరంలో తొలి ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి యాదగిరి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, ప్రధాన అర్చకులు ఆచార్య రవి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. शिखाय वशट कवचायं नेत्राभ्यां वशट अस्त्राय वशट इति विश्वसेन मध्या प्रदर्शयेत् सपरिवाराय श्रीमते विश्वसेनाय नमः हस्तयो मध्यं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वसेनाय नमः पादयोः पाद्यं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वसेनाय नमः मुखे आचमनीये समर्पयामि सपरिवाराय श्रीमते विश्वसेनाय नमः स्नानं समर्पयामि ओम आपो ष्टामयोगस्थानो द्वेजनादिना महेरणाय विश्वसिने योग शिवतमोरसस्तस्य बाधयते हनः उषतीरामातरा तस्मात्तमावहो यस्य क्षिणाय जिह्वरा आपो जगयदाचनः स्नानान्तरे शुद्धाचमनीये समर्पयामि लोकास्तं समर्पयामि वस्त्रयुगं समर्पयामि उपवीताञ्च अक्षतान् समर्पयामि यज्ञोपवीताक्षतान् समर्पयामि अतः पुष्पैश्च पूजयामि श्रीमते विश्वसेनाय नमः नारायण
పుష్పాన్ని సమర్పయామి సుపరిమళీపం దర్శయామి ఉజ్జీత్యస్య జాతవేదో పద్మమేవ నిర్మమ పశుంగస్య మధ్యమావః జీవనం చ దిశోదశ. భీమ్గల్ చొక్కయ్య గుట్టపై నూతనంగా అన్నసత్రం ప్రారంభించారు. ఈ అన్నసత్రానికి తమ వంతు సేవగా స్థానిక వ్యాపారి జొన్నల భూపాల్ దంపతులు వంటపాత్రలు సమర్పించారు.